ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దూరాన సమీపాన ఉన్నవారు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయ శుభనామములో ఈ ఆగస్టు నెల ఆఖరి పునరుత్థాన దినాన మిమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు. మా వ్యక్తిగతంగా మీకు వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినాయో, నిందలు వచ్చినాయో, అవమానాలు వచ్చినాయో పత్రికలు చదువుతూ ఉంటే కళ్ళంటి నీళ్ళు వస్తుంది. సరే, అతను మానవుడు కదా అని మనం అనుకోవచ్చు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారికి కూడా శ్రమలు వచ్చినాయి. అద్వితీయ కుమారుడు భూమి రవ్వంతయు లేనప్పుడు తండ్రితో ఉన్న ఆయనకు ఈ భూమి మీద శ్రమలు ఏంటి పాస్టర్ గారు, మీరు భలే చెప్తున్నారు అనుకోవచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు వారికి అపవాదికి ఒక వాదన జరుగుతూ ఉన్నది. యేసుక్రీస్తు వారి భూమి మీద చలించినప్పుడు, జీవించినప్పుడు నీటి ద్వారా బాప్తిసం పొంది, బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం తీసుకుని నీళ్లలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆకాశము తెరవబడుటయు ఆయన మీదకు పావురం వలె ఆత్మ దిగి వచ్చటం చూసి అక్కడున్న ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడటమే కాదు, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరం వినపడుతుంది. కొద్ది దినాలు అయిన తర్వాత అపవాది యేసును శోధించటం మొదలుపెట్టింది. శోధించుటకు అరణ్యమునకు తీసుకుని వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం. చూద్దాం, మత్తయి సువార్త 4వ అధ్యాయము. యేసు వచ్చెను, ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ పావురము వలె చూచెను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబట్టకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. దేవుని ఆత్మ వేరు, అపవాది వేరు. అపవాది ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? అరణ్యానికి తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం. క్రూరమైన మృగాల మధ్యలోనికి తీసుకుని వెళుతుంది. అరణ్యం అంటే మనకందరికీ తెలుసు కదా, ఎక్కువ జంతువులు ఉండేది అరణ్యాల్లో, మనుషులు ఉండేది, మనుషులు ఏమంటారు, జనారణ్యం అంటారు, మనల్ని పీఠభూములు అంటారు. కొండల్లో, లోయల్లో ఉండేది ప్రజలు చాలా తక్కువ మంది. అరకు ప్రాంతము, ఇటు సీలేరు, ఇటు రంపచోడవరం, ఈ అరణ్య ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అక్కడుండే ప్రజలు చాలా కొద్ది మంది, లిటిల్ పర్సన్స్, వారి సంఖ్య చాలా కొద్దిగా. ఈ పీఠభూముల్లో ఉండేది, పట్టణాల్లో ఉండేది, పల్లెల్లో ఉండేది ప్రజలు ఎక్కువ. అయితే అపవాది యేసును శోధించటానికి, ఈరోజు నిన్ను అపవాది కోరుకుంటుంది అనుకో. ఏమంటే మనం ఏ పాటి వాళ్ళం, మనం అనుకుంటాం మన నీతి ఎంతో గొప్పది అనుకుంటాం. దేవుని దృష్టిలో మన నీతి మురికి గుడ్డ లాంటిది అని దేవుని వాక్యం చెప్తున్నా, కాదు, నేనే నీతిమంతుణ్ణి, నేనే యథార్థవంతుణ్ణి, నాకంటే ఇంకెవరు లేరని పరిచయ తలంపుల్లో మనం ఉంటాం. వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, పుదీనాలోను, జీలకర్రలోను, కొత్తిమీరలోను దశంభాగం ఇస్తున్నాను చెప్పుకుంటాం లేదా? ఇచ్చేవాళ్ళు తప్పకుండా చెప్పుకుంటారేమో, నాకైతే తెలియదు. కానీ కొంతమంది ఇచ్చి కూడా
దేవుణ్ణి మహిమపరుస్తారు. మేము ఇస్తున్నాము అని ఎప్పుడు చెప్పుకోరు. పరిసయ్యుడు నిలవబడి, నేను చోరును, అన్యాయస్తుడను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను కాక ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలనైనా చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థిస్తున్నాడు. ఇంకో చోట లూకాసు వార్తలోనూ ఎక్కడో అంటాడు, పుదీనాలోను, జీలకర్రలోను, కొత్తిమీరలోను, ఇవన్నీ కూడా దశమ భాగం అంట. మీరు తినే దానిలో ఎవరైనా దశమ భాగం తీసుకొస్తున్నారా? ఎన్ని నెలలు అయిపోయిందో బియ్యం తీసుకొచ్చి. ఏమండి, ఒక అన్యురాలు ప్రభువును మహిమపరచడానికి నేను చెప్తున్నానండి, మన మీద గొప్పవాళ్ళని కాదు. వాళ్ళ ఇంటిలో ఏదైతే కొనుక్కుంటారో అదొక వంతు మందిరానికి పంపించిస్తారు. వాళ్ళు 2 కేజీలు పిండి కొనుక్కుంటున్నారు అనుకోండి, కేజీ పిండి ఎక్స్ట్రా తీసుకుంటారు. 25 కేజీలు మూట అనుకోండి, 10 కేజీలు మందిరానికి పంపిస్తారు. అర్థమవుతుందండి? 2 సరుపు ప్యాకెట్లు అనుకోండి, 1 సరుపు ప్యాకెట్ మనకు పంపిస్తారు. సబ్బులు 5 తీసుకున్నారనుకోండి, 2 మనకు పంపిస్తారు. ఎవరు? దేవుని నమ్మిన వాళ్ళు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. ఇంకా ప్రభు అంటే వారికి పరిపూర్ణంగా తెలీదు. రక్షణ పొందల, నీటి ద్వారా బాప్తిస్వం పొందల, సంఘంలో చేర్చబడలా, కానీ ఉపదేశ క్రమము వారు గుర్తించి, ఇదిగో దేవుని మందిరానికి నేను పంపించవలసినవి నేను పంపించాలి, అంతే. దేవునికి స్తోత్రం. కానీ పరిసయ్యుడు దేవునికే చెప్తున్నాడు నిలవబడి, నేను అయ్యో వేషధారులైన శాస్త్రులారా. మత్తయి సువార్తది, మత్తయి సువార్త 17వ అధ్యాయమా 23 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రము ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి చాలండి. ఏది విడిచిపెట్టేయాలి, ఏది విడిచిపెట్టకూడదో ప్రజలకు బోధిస్తున్నా విడిచిపెట్టేస్తున్నారు. నేను చెప్పాలనుకుంటున్న మాట, తన కుమారుడైన యేసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని, ఆ అద్వితీయ కుమారుడే ఈ లోకంలో బాధపడ్డాడు. ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. అటువంటి యేసుక్రీస్తు శ్రమ పడుతున్నాడు అపవాది చేత. నీవు నేను ఎంత? యోబు దేశంలో ఊజు దేశంలో యోబు అని ఒకడున్నాడు. ఆయన ధనవంతుడు, గొప్పవాడు, భాగ్యవంతుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును విసర్జించినవాడు, దేవుడంటే నమ్మకంతో వెంబడిస్తున్నవాడు. అతనికే అపవాది దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమంది, ఒకసారి అవకాశమే, నువ్వెవరో తెలియదు అనిపించేస్తాను నేను అన్నాడా లేడండి? నువ్వెవరో నాకు తెలియదు, దేవుడు ఆహా శ్రమ పెట్టేశాడు అనేటట్లు చేసేస్తాను అంది. నా కుమారుడు గురించి నాకు తెలుసు, కానీ
ఎల్లు అన్నాడు. రే అపవాదిగా, రై తైతా కలాడేవాడా, రై అబద్ధికుడా, రై చీకట్లో సంచరించేవాడా, ఎల్లు ఏం చేయాలో చెయ్యి. అయితే ఒకటే, వెళ్తున్నా, వెళ్ళాను, కానీ అక్కడ కంచి ఉందయ్యా, నువ్వు కంచేసావు కదా, ఏ బుక్ కలిగిన సమస్తానికి కంచి వేసావుగా, నేను వెళ్ళి ఏం చేస్తాను, సరే ఆ కంచి తీసేస్తాను, అతని ప్రాణమును మాత్రం నీవు ముట్టకూడదు. అపవాది ఎన్ని శ్రమలు పెట్టాలో, ఎన్ని ఇబ్బందులు పెట్టాలో, చివరికి తను కట్టుకున్న భార్య కూడా తృణీకరించేటట్లుగా, తోలనాడేటట్లుగా అపవాదిగాడు చేశాడు. కానీ యోబు ఏమన్నా తొణికాడండి, వెణికాడండి, విశ్వాసంలోండి తొలగిపోయాడండి? లేదండి. ఆయన సజీవుడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఆయన వల్ల మేలు పొందాను, వీడును అనుభవించటం తగదా? మూర్ఖురాలు మాట్లాడునట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. వదలకుందువా? దేవుని దూషించి మరణం. ఏమండి, చచ్చిపోయాడు దేవుని దూషించడం దేనికి? ఆలోచించారా? అక్కడ వీక్ పాయింట్ ఏంటి? దేవుని దూషించాలి. యెహోవా దేవుని దగ్గరకు కూడా వెళ్ళి అపవాది ఏముంది, ఒక్క ఛాన్స్ ఇవ్వు, నువ్వెవరో తెలియదు అంటాను, అనిపిస్తాను అన్నది. కానీ యోబు నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. చచ్చిపోకుండా నీ దేవుడిని దూషించి చచ్చిపో అంటుంది. ఎంత విచిత్రం! అపవాది యుక్తి కలిగినవాడు, కుయుక్తి కలిగినవాడు, అబద్ధికుడు, వాడు అబద్ధమునకు జనకుడు. నిన్నేదేదో చేద్దామని చూస్తాడు. అయితే అసలైన పాయింట్లోకి వచ్చేద్దాం. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. అక్కడ సంఘటన జరుగుతుంది. దేవుని శక్తి ఏంటో అపవాది గుర్తించింది, కానీ నీకు నాకు ఈ దినాన తెలియట్లేదు. అరణ్యంలో తినటానికి ఆహారం లేదు, ఎటువైపు చూసినా క్రూర మృగాలు. మన ఆత్మీయ జీవితాల్లో కూడా చాలామంది మనతో మంచిగానే ఉంటారు. బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్ అంటారు పైకి, కానీ లోపల కపటం, వేషధారణ. పైకి భక్తి గలవారయ్యుండి దేవుని శక్తిని ఆశ్రయించలేని స్థితిలో చాలామంది ఈ దినాల్లో ఉన్నారు. ఒక ఆయన నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు, ఒక పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాడు, ఈయన అప్లై చేసుకున్నాడు. ఒక సంచి తీసుకుని వచ్చి, బైబిల్ సంచి ఒకతను తగిలించుకుని ఈయన దగ్గరికి వచ్చి, బ్రదర్ నేను మాట్లాడేసాను, ఏం పర్వాలేదు, మీకు పాస్పోర్ట్ అయిపోద్ది, ఏం పర్వాలేదు, ధైర్యంగా ఉండండి, నిశ్చింతగా వెళ్ళండి, ఇదిగోండి అని చెప్పేసి బైబిల్ అతను ఎదరబెట్టాడంట. ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు అందులో పెట్టేస్తే ఈయన వెళ్ళాడంట, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాడు, మీ పాస్పోర్ట్ మీకు ఇంటికి వస్తుంది, వెళ్ళండి అన్నంట. తీరా చూస్తే ఈ పాస్పోర్ట్కి ఈ పాస్టర్ గారికి, లేకపోతే పాస్టర్ గారు అనాలో విశ్వాస అనాలో నాకైతే తెలీదు, అసలు సంబంధమే లేదంట. ఆయన చెప్పిన మాట, పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి బైబిల్ నా ఎదర పెట్టిన ఆయన నన్ను మోసం చేశాడండి అన్నాడు. ఏం చెప్పాలి మనం? వేషధారణ కాదా అది? నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే పాస్పోర్ట్ అంటేనే సెంట్రల్ గవర్నమెంట్, అది చాలా ఎంక్వైరీలు జరిగిన తర్వాతే మిమ్మల్ని అక్కడ పిలుస్తారు. అలాంటిది నేను మాట్లాడేసాను, పర్వాలేదు మీరు వెళ్ళండి అంటే
దాని కొరకు డబ్బులు ఆశించాడు. ఈయన ధైర్యంగా వెళ్ళాడు, సెలెక్ట్ అయిపోయాడు, అన్ని పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయి. పాస్పోర్ట్ మీ ఇంటికి పంపిస్తాం వెళ్ళండి అన్నారు. అంతే, 20 రోజుల్లో వచ్చేసింది. ఆ మధ్యలో వచ్చిన ఆయన డబ్బుల గురించి ఆయన్ని మభ్యపరిచాడు. ఆయన గుర్తించి, అయ్యా క్రైస్తవుల నుండి మోసగిస్తున్నారు. అపవాదికి తెలుసు దేవుని శక్తి. అంటుంది, ఇదిగో నువ్వు ఆకలితో ఉన్నావుగా, ఈ రాళ్లను రొట్టెలు చేసుకుని తిను. అప్పుడు యేసు ప్రభు వారు చాలా చక్కని మాట అంటారండి. మనుష్యుడు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చెల్లి చదువుతున్నారు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున సాతానుకు తెలిసింది, ఇదిగో ఈయన దేవుని కుమారుడు, ఈయన ఏదైనా చేయగలడు. కరోనాను పోగొట్టగలడు, కరోనాను ఉంచగలడు, కరోనా కంటే గొప్ప తెగుళ్లను రానివ్వగలడు, కరోనా కంటే గొప్ప తెగుళ్లను ఆపగలడు. తెగుళ్లను పంపించగలిగిన శక్తి ఉన్నది, తెగుళ్లను ఆపు చేసే శక్తి కూడా ఉన్నది. మన దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే, ఎక్కడ అమ్మేస్తామో తెలుసా, ఎక్కడ తాకట్టు పెట్టేస్తామో తెలుసా అండి? చెప్తే ఈ లైవ్ ప్రోగ్రామ్ వెళ్తుంది, చాలా కష్టం, అయినా చెప్పక తప్పదు. బ్రాందీ షాపుల దగ్గర తాకట్టు పెట్టేస్తాం. సెలూన్ షాపులు అంటే మంగళ షాపుల దగ్గర అబద్ధాలు ఆడుతాం. చీటి ప్యాకాట్లో మన ప్రభువును తాకట్టు పెట్టేస్తున్నాం చిన్న చిన్న వాటికి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నేను ఎరగను, కానీ సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఎరుగును. అపవాది అంటుంది, ఇదిగో ఈ రాళ్లను నీవు రొట్టెలుగా మార్చుకుని తిను. ఆయన చేయాలంటే ఒక నిమిషం చేసేయగలడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పెట్టిన దేవుడు, ఏమండి, ఆకలితో ఉన్న ఆయన నీరసం తగ్గటానికి ఒక రొట్టె ముక్క చేసుకెళ్ళడా, ఒక రాయితని? ఏమండి, తన కుమారుడు రొట్టెని అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా? మీరు చెడ్డవారండియో మీ బిడ్డలకు మంచి ఈవులనివ్వాలని ఆశపడుతుంటే పరలోకమందున తండ్రి వాటికంటే మంచివి మీకు ఇవ్వదగడా? ఇవ్వలేడా అనుకుంటున్నారా? చాలామంది ఎలాగ ఆలోచిస్తారంటే, మన దేవుణ్ణి తక్కువ చేసేసి మన సమస్యను పెద్దది చేసి చూస్తూ ఉంటాం. అక్కడే మన విశ్వాసం పడిపోతూ ఉంటుంది. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నది. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అలాగంటే పాస్టర్ గారు అంటే మనం తినకూడదా? మనం తినకపోతే నీరసం వచ్చిందిగా. పనులకి వెళ్ళాం, ఉద్యోగాలకు వెళ్ళాం, వ్యాపారాలకు వెళ్ళాం, కాలు బయట పెట్టలేం, ఇబ్బందిగా. అంటే యేసు ప్రభువారు ఈ దేహానికి కావలసిన ఆహారాన్ని తినద్దు అంటలా. ఈ దేహానికి కావలసిన 2 పూట్ల ఆహారం మనం తీసుకోవాలి. బాగా బలిసిన వాళ్ళు అయితే 4 సార్లు కూడా తింటారు, మంచిదే, వాళ్ళ ఇష్టం. బాగా కలిగి ఉన్నవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తింటారు, అది వాళ్ళ ఇష్టం. కనీసం ఒక్క పూట కూడు కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే దేవుడు అటువంటి స్థితి నుండి మనల్ని విడిపించాడు.
ఈ లోకానుసారమైన ఆహారం గురించి కాదు, ఆత్మీయ ఆహారంతో నీవు నింపబడాలి. దేవుని వాక్కుతో మీరు నింపబడాలి. దేవుని వాక్కుతో నింపబడినప్పుడు ఈ దేహ సంబంధమైన ఆహారం గురించి కానీ, వస్త్రముల గురించి కానీ, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఎలా జీవించుదుమా అని మీరు ఆలోచించరు. అవి అన్నిలో ఆలోచిస్తారు రేపటి గురించి. దేవుని బిడ్డలమైన మనం ఆలోచించడం అసలు మన తండ్రికి ఆల్రెడీ తెలుసు. ఆయనకి మనకేం కావాలో, ఏది అవసరమో ప్రభువుకు తెలుసు. ప్రభు తగిన సమయంలో ఇస్తాడు. రైట్ టైం. ఒక సమయం ఉంది, ఆ సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, రైట్ టైం. ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, రైట్ టైం. శారాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, రైట్ టైం. దేవునికి స్తోత్రం. ఎస్తేర్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, హదస్సా ఎస్తేర్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, రూతును జ్ఞాపకం చేసుకున్నది, విధవరాల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. రైట్ టైం. సరి అయిన సమయంలో ఆయన సహాయము నీకు చేస్తాడు. మనం ప్రజల వైపు చూసి నేను గొప్పవాడిని అయిపోవాలనుకుంటాం, వాడికంటే తలదన్నేటట్టుగా ఉండాలనుకుంటాం. మన ఆశలు ఎలా ఉంటాయంటే అవి పక్కోడితో కంపేర్ చేసుకుంటాం ఎప్పుడు. నో, పట్టుదల ఉండొచ్చు కానీ అసూయ ఉండకూడదు. వాడు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు, వాడు నాకంటే ఎక్కువ కూడబెడుతున్నాడు, వాడు ఒక అమ్మ ఫోన్ చేసి ఏడ్చేస్తుంది. ఏంటమ్మా ఫోన్ చేస్తావు, ఏడుతావు, విషయం ఏంటి చెప్పు అంటే, ఏం చెప్పనయ్యా, మా అమ్మాయికి పిల్లలు లేరు కదా. అవును తెలుసు, సంఘం ప్రార్థన చేస్తుంది, ఇంకా ప్రార్థన చేస్తుంది. అయితే ఏంటయ్యా పాస్టర్ గారు, అన్నీ తెలుసు మీకు, మళ్ళీ అడుగు, ఏంటో చెప్పు అమ్మా, ఏంటి, నువ్వు ఏడవకుండా చెప్పు. ఏం చెప్తాం అయ్యగారు, మా అల్లుడు బాగా సంపాదిస్తున్నాడు, వ్యాపారంలో డబ్బులు బాగా తీసుకొస్తున్నాడు, మంచిదేగా. అయితే ఆడబొడుచు అంటుందంట, పిల్ల పాప లేరు, ఒక నలుసు లేదు, సంపాదించి ఎవరికి పెడతారు అంటే అమ్మకి గుణపం దించినట్టు అయిపోయింది. సంపాదిస్తున్నారు మీరు దేనికి, పిల్లలు లేరు, పిల్ల జల్ల లేరు, దేనికి సంపాదిస్తున్నారు, ఒక్క నలుసు కూడా లేడు, సంపాదించి ఎవరికి పెట్టాలరా అంటారు చూసారా. అలాంటి అయిపోయింది. అంటే మాకు కూడా ఏమి పెడతలేదు, మా పిల్లలకు కూడా ఏమీ తీసుకురావట్లేదు, సంపాదించింది ఎవరికైదో. ఈ మాట అనేసరికి ఆ మాట విని వాళ్ళ కూతురు తల్లికి ఫోన్ చేస్తే, తల్లి ఏడుస్తూ నాకు ఫోన్ చేస్తే నేను అన్నాను, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రార్థన ఆలస్యం అవ్వచ్చేమో కానీ దేవుడు అలక్ష్యము చేయడు. ఎందుకు ఆలస్యం అవుతుంది ఒక్కొక్కసారి? దేనికి దేవుడు మనల్ని పక్కన పెడుతున్నాడు అనుకుంటున్నాం మనం? దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. యెషయా గ్రంథం 30వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18 నేను చూస్తాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయము, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. దేవుడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు. నీ ప్రార్థనకు ఆలస్యం అవుతుందా? త్వరగా జవాబు రావట్లేదా? నీ మీద కనికరము చూపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు, దయ చూపించాలని ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలువబడి అన్నాడు. దేవునికి స్తోత్రం. మీ మీద దయ చూపించాలని, మీ మీద కనికరము చూపించాలని ఆయన నిలవబడి అన్నాడంట. మన ప్రార్థనలకు జవాబులు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ మన దేవుడు అలక్ష్యము చేయడు. అపవాదికి తెలిసింది, యేసు
ఇదిగో ఈ రాళ్లను రొట్టెలుగా చేసేయి, తినేయి. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని నోట నుండి వచ్చే మాట మీ హృదయాల్లో ఉందా? ఇప్పుడు దేవుని వాక్యము మీ హృదయంలో ఉందా? మీ పెదాల మీద ఉందా? భక్తులు చెప్తారు, భక్తులు శ్రమ వస్తే కృంగిపోతారు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవు, చేతగాని దానవు అని దేవుని వాక్యం చెప్తుంది. అనేక మంది కృంగుదల, వేదన, నాకే దేనికి వచ్చింది శ్రమ, నాకే దుఃఖం దేనికి, నాకే నిందలేంటి, నాకే ఈ మధ్య 2 రోజుల నుంచి పేపర్ చూసారో లేదో, ఒక పెద్ద ఆయన ఇంట్లో పనిచేస్తున్న ఒక కుర్రోడిని పని మానేశాడని చెప్పేసి, రే సెల్ ఫోన్ పోయింది ఇంట్లో, అది నువ్వే తీసావు అని చెప్పి ఇంటికి పిలిపించి కొట్టి తిట్టి గుండు చేయించారంట. అది పెందుర్తిలో జరిగింది. పేపర్లో చదివా, నాకు తెలీదు. గుండు చేయించి ఓ దిక్కున్న చోటుకి చెప్పుకోపో అన్నారు. ఏం చేస్తాడు? వెనకబడిన వర్గం. దేనికి ఈ మాటలు చెప్తున్నట్టే? కొన్ని మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. నేను చెప్పాలనుకుంటున్న మాట, దేవుని వాక్కుని నోటనుంటే ఎప్పుడు ఉంటుందండి? ఎప్పుడు ఉంటుంది? ఏమండి, నిజమే కదా. దేవుని వాక్యం మన నోట్లో ఉండాలంటే ఏం ఉండాలి? ముందు మనకి విశ్వాసం ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగు. అది దేవుని మాట అయి ఉండాలి, యేసు క్రీస్తు మాట అయి ఉండాలి. నీవు యేసు క్రీస్తు మాటను వినగలిగితే నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసము నీకు వస్తే దేవుని మాట నీ హృదయంలో ఉంటుంది. నీ నోటి మీద ఉండేది వేరు, ఇతరులకు చెప్పడానికి మాత్రమే ఉంటుంది. నీ హృదయంలో ఉంటే అబ్బా. అపోస్తలుడైన పౌలు, నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్న మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం మనం చదివినట్లయితే, అపవాది యొక్క అగ్ని బాణముల నుండి నీవు తప్పించబడాలి అంటే విశ్వాసమును డాలుని నీవు ధరించి ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం గట్టిగా చదవండి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. యేసు ప్రభు వారు ఏమున్నది అక్కడ? మానవ మాతృడిగా భూమి మీద ఉన్నాడు. అపవాదిని ఎదిరించుటకు ఆయన దగ్గర దేవుని మాట అతని నోటిలో ఉంది. 12 సంవత్సరాలు అప్పుడు దేవాలయములో ఉన్న పండితులతో కూర్చొని మాట్లాడి ఈయన పాండిత్యాన్ని వారు గుర్తించి, బాబోయ్ నీకు ఎంత పాండిత్యం ఎక్కడది అన్నారు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు అండి? 12 సంవత్సరాలు అప్పుడు. 12 సంవత్సరాలు అంటే బాలుడు. 12 సంవత్సరాలు అంటే బాలుడు. బాలుడికి అంత జ్ఞానం ఉందంటే మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తున్నారా? అమ్మో, భక్తి పెరిగిపోద్దామనండి. ఎప్పుడో ముసలోళ్ళు అయిన తర్వాత భక్తులండి అంటారా? మీ మనవరాళ్ళని దేవుని సన్నిధికి పంపిస్తున్నారా సండే స్కూల్కి? సండే స్కూల్ అప్లికేషన్ ఎలా ఉంటుందో తెలుసా? సంఘంలో సభ్యులుగా మేము ఉంటాము అనటానికి అప్లికేషన్ మీకు తెలుసా? ఏదో వస్తున్నారు వెళ్తున్నారు అంతే.
యేసు ప్రభువారు శిష్యుడైన అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, ఇవన్నీ కాక విశ్వాసమను డాలును మీరు పట్టుకోండి. అది ఎలాగా మిమ్మల్ని కాపాడిద్దంటే అపవాది యొక్క అగ్ని బాణముల నుండి మీరు తప్పించుకొనటానికి. వాడు అగ్ని బాణాలు వేసేస్తూ ఉంటాడు, మాటల తూటాలు వదులుతూ ఉంటాడు. గాయం కనపడదు, మీ శరీరంలో ఉన్న రక్తము ఇంకిపోతూ ఉంటుంది, మీ గుండె బద్దలైపోతూ ఉంటుంది, లోపల దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది, ఏం చేయాలో తెలియని నిస్సహాయత. కానీ విశ్వాసం అనేది నీ దగ్గర ఉంటే అబ్బా, అది ఎలా కనపడింది? నీ విశ్వాసం ఎంతో నా విశ్వాసం ఎంతో తెలుసుకుందా అని జుట్లు పట్టుకుంటే తెలిసిద్దా? గొడవలు ఆడుకుంటే తెలిసిద్దా? తెలీదండి. మరియు రక్షణయను శిరస్త్రాణమును ధరించుడి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకోవాలి. దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గం. ఈ రోజున వాక్యం లేకుండా ఏదేదో చెప్పేస్తున్నారు చాలామంది, దానికే కొట్టుకుపోతున్నారు చాలామంది. ఈ రోజున ఎన్నో సంవత్సరాలు మేము ప్రభువు నమ్ముకున్నాం, మేము సీనియర్సం, మాకు అంతా తెలుసు. ప్రభువు నాతో మాట్లాడతాడు, దర్శనాలు ఇస్తాడు, ప్రవచనాలు ఇచ్చాడు, భాషలతో పాస్టర్ గారు నాకు అన్నీ తెలుసు అంటే దేవునికి స్తోత్రం, మీకు వందనాలు. ప్రభు వాక్యము మీ హృదయంలో లేకపోతే, విశ్వాసం అనే డాలు మీరు ధరించకపోతే, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము మీరు ధరించకపోతే, మీరు ఎన్ని చేసినా భూ సంబంధమైనవే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఉపవాస ప్రార్థనకు వస్తున్నావా? వస్తున్నాను. కుటుంబ ప్రార్థనకు వస్తున్నావా? వస్తున్నాను. ఆరాధనకు పునరుత్థానపు ఆరాధనకు వస్తున్నావా? వస్తున్నాను. మరి సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వస్తున్నావా? వస్తున్నాను. వీటన్నిటికీ వస్తున్నావు, కానీ దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటలే. కారణం ఏంటి? నీ బలహీనతలను ఆధారం చేసుకునే అపవాది ఐహిక విచారాలను నీ హృదయంలో ఉంచి, అమ్మాయి పెళ్ళి ఎప్పుడైతో, అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వచ్చిందో, పిల్లలు ఎప్పుడు సెటిల్ అవుతారో, నా భర్త ఇంకా తాగుడు మానలేదు కదా, అయ్యో ఈ కుటుంబం ఎలాగా, ఇల్లు ఎప్పుడు కట్టబడతామో, అయ్యో గవర్నమెంట్ వాళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు, లోన్ ఎప్పుడు శాంక్షన్ చేస్తారో, అయ్యో స్థలం అయితే కొన్నాను కానీ, అయ్యో అయ్యో అయ్యో. ఏంటి మనకి? చింత, బాధ మన హృదయమును వేలుతూ ఉంది. దేవుని వాక్యం అణిచివేయబడుతుంది. యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఏమండి, నలుగురు ఆ విత్తనాలు విత్తుటకు ఒకడు బయలుదేరినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని ముళ్ళ కంపలో పడ్డాయి, కొన్ని మెత్తని నేల మీద పడ్డాయి. ఈ రోజున దేవుని వాక్యం వినిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెప్పాలి. దేవుని వాక్యము నీ హృదయంలో ఉందా? విశ్వాసం అనే ఖడ్గము నీవు ధరించి ఉన్నావా? ఆత్మశక్తి చేత, ఆత్మ దేవుని వాక్యం అనే ఖడ్గమును నీవు ధరిస్తే, అపవాది సింహము వల్లే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్లే వచ్చినా నీవు భయపడకుండా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొండలాంటి శ్రమ, గొలియాతు లాంటి సవాలు విసిరే పరిస్థితులు వచ్చిన, యుద్ధం ఎవరిది? నాది కాదు, యుద్ధము యెహోవాదే అని చెప్పగలిగిన అనుభవం నీకు ఉండాలి అంటే దేవునితో సహవాసం ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం ఉండాలి. మందగా, గుంపుగా, సమాజముగా కూడటం
మానకూడదు. నేనెంతో భక్తురాలండి, ఎవరితోనూ మాట్లాడనండి, ఎవరిని కలవనండి, ఎవరిని పలకరించనండి, నేనే అంటే దేవునికి స్తోత్రం. తీర్పు తీర్చేది నేను కాదుగా, ఆయనగా. ఏమో నీ హృదయంలో పడవలసిన దేవుని మాటలు రాతి నేల పడుతున్నాయేమో. రాతి నేల అంటే ఆ రాయి మీద నీళ్లు పోస్తే నీళ్ళు లోపలికి వెళ్తాయండి. బ్రదర్ ఫిలిప్, అమ్మా సలోమమ్మ, సిస్టర్ రేపుక, రాయి ఉంది, రాయి మీద నీళ్లు పోసాం, ఆ నీళ్లు లోపలికి వెళ్తాయా పక్క వెళ్ళిపోతాయా? పక్క వెళ్ళిపోతాయి. కారణం ఏంటి? ఆ రాయి ఆ నీటిని పీల్చుకోలేదు. మీరు చెప్పచ్చు, పాస్టర్ గారు మా చిన్నప్పుడే వినాయకుడు పాలు తాగాడు, బొమ్మ కదా, పాలు తాగాడని మీరు అనొచ్చు. అది మనకు అనవసరం. కల్పితాలు అవన్నీ. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి ఏమి లేదురా బాబు ఇందులో, ఇదంతా డూబు, సోషల్ మీడియా కల్పించిన ప్రచారం తప్ప ఏమి లేదు, ఆయన పాలు తాగలేదు, నీళ్లు తాగలేదు, తొండం ఏమి లేదు అన్నారు. డిక్లరేషన్ ఇస్. ఒక రాయి మీద నీళ్లు పోస్తే పక్కెళ్ళిపోతాయి, అది పీల్చుకోదు. దేవుని మాటలు నీ హృదయంలోనికి వస్తూ ఉంటే, నీ హృదయం మెత్తగా లేదు, రాయి లాంటి హృదయం లాగా ఉంది. అందుకని దేవునికి నువ్వు అప్పగించలేదు కాబట్టి అదే గట్టిదనం, అదే రాతి హృదయంతో వెళ్ళిపోతున్నావు. అని మెత్తని హృదయం ఎప్పుడైతే అంటే నీవు దేవునికి నీ హృదయాన్ని సమర్పించినప్పుడు ఆయన ఏమంటాడు? రాతి హృదయమును మాంసపు హృదయముగా మారుస్తాను. దేవునికి స్తోత్రం. ఆయన చేస్తాడండి, ఆయన చేస్తాడు. ఈ రోజున తిండి కోసం బ్రతుకుతున్నావేమో, బ్రతకటానికి తిను, తిండి కోసం బ్రతకదు. అపవాది యేసు క్రీస్తు వారి యొక్క శక్తిని గుర్తించింది, నీవు ఆయన శక్తిని గుర్తించగలుగుతున్నావా? ఆయన మహాదేవుడని, మహోన్నతుడైన దేవుడని, సర్వశక్తి కలిగిన దేవుడని నువ్వు విశ్వసిస్తున్నావా? అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏంటండి ఈ మాటలు? అంటే అతనికి అసాధ్యమైనది ఏది లేదు. మనం ఏం చేస్తున్నామంటే మన చిన్న చూపుతో ఆయన్ని తగ్గించేస్తున్నాం. ఆయన మహాదేవుడు, మహాకాశంలో పట్టజాలంత విస్తారమైన మహిమతో నింపబడిన ఆ దేవాతి దేవుడు ఈ రోజున సమస్తమును విడిచిపెట్టి నీ కొరకు దీనుడిగా దరిద్రుడై నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని, నీతో సహవాసం చేయాలని ఆయన రిక్తుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు, దరిద్రుడిగా వచ్చాడు. నిన్ను ఆశీర్వదించాలని, అష్టైశ్వర్యాలతో నింపాలని ఆయన ఉద్దేశం. ఈ రోజున దేవుని తక్కువ చేస్తున్నావేమో, విశ్వాసం నుండి తొలగిపోతున్నావేమో, నిన్ను నీవు పరిశీలన చేసుకో. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని పిల్లారా, మరి వచ్చే నెల అంటే సెప్టెంబర్ నెల మొదటి శుక్రవారం ఉపవాస ప్రార్థన 11 గంటల నుంచి 1 గంట వరకు జరిగిద్ది రామకృష్ణపురంలో. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. ఎవరైనా సిద్ధపడితే, లేదు అంటే ప్రార్థన చేయండి. ఇక్కడ మామూలుగా లైవ్ ప్రోగ్రామే జరిగిద్ది ఈ సెప్టెంబర్ నెల కూడా. ఏమండి, ఇక్కడ ఏ ప్రార్థన కూడికలు ఆదివారం తప్ప మరి ఇంకా ప్రత్యేకంగా ఏమైనా కూడికలు జరగవు, గమనించండి. స్తోత్రం. ఈ సమయంలో మరి ఇంకా ఏమైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నాయా? గమనించండి, 9వ తారీఖున ఒక మ్యారేజ్ చేయటానికి మేము వెళుతున్నాము. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
దాని కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాం. థ్యాంక్ యూ. అనంతరం లేచి నిలబడదాం. ఈ సమయంలో దశమ భాగాలు, ప్రథమ ఫలాలు, కృతజ్ఞతార్పణలు ప్రభువుకు అర్పించుకుందాం. కానుకలు. బ్రదర్ ఫిలిప్ ఏదైనా పాట పాడతారా? అందాలు ఎన్నెన్నున్నా ఆనందమెంతో ఉన్నా నీ సేవలోనే దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా, ఇంకెందు లేదు దేవా. ఈ లోకమే నటనాలయం, ఈ జీవితం పాపపు నిలయం. ఈ లోకమే నటనాలయం, ఈ జీవితం పాపపు నిలయం. నీ ప్రేమ లేని జీవితం ఏ నాటికైనా వ్యర్థం. నీ ప్రేమ లేని జీవితం ఏ నాటికైనా వ్యర్థం. అందాలు ఎన్నెన్నున్నా ఆనందమెంతో ఉన్నా నీ సేవలోనే దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా, ఇంకెందు లేదు దేవా. నీ ప్రేమను నీ దీవెనను గ్రహించలేని పాపిని నేను. నీ ప్రేమను నీ దీవెనను గ్రహించలేని పాపిని నేను. ఈ కరుణలేని జీవితం ఏ నాటికైనా శూన్యం. నీ కరుణలేని జీవితం ఏ నాటికైనా శూన్యం. అందాలు ఎన్నెన్నున్నా ఆనందమెంతో ఉన్నా నీ సేవలోనే దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా, ఇంకెందు లేదు దేవా. నీ ప్రేమను నీ దీవెనను గ్రహించలేని పాపిని నేను. నీ ప్రేమను నీ దీవెనను గ్రహించలేని పాపిని నేను. నీ కరుణలేని జీవితం ఏ నాటికైనా శూన్యం. నీ కరుణలేని జీవితం ఏ నా
నిన్నా ఆనందమెంతో ఉన్నా నీ సేవలోనే దివ్యానుభూతి ఇంకెందు లేదు దేవా, ఇంకెందు లేదు దేవా. హల్లెలూయా. అలాగే నిలవబడి ఉండగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రారంభం నుండి ఇప్పటి వరకు తన ఆత్మ ద్వారా జరిగించిన ఈ పునరుత్థాన ఆరాధన బట్టి దేవదేవుని స్తుతిస్తూ, విత్తబడిన వాక్యము మన హృదయాలలో 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలించులాగునా మన 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఘనుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. చిన్న మంద భయపడవద్దు అని చెప్పిన దేవుడవు, ఈ 8వ నెల ఈ ఆఖరి పునరుత్థాన దినము వరకు నీ కృపలో, నీ దయలో, నీ ఆరోగ్యకరమైన రెక్కల క్రింద మమ్మల్ని, మా కుటుంబాలను, సంఘమును భద్రపరిచిన విధానమును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయము చూడాలని ఎంతోమంది ఆశపడి మృతులైపోయారు, మట్టిపాలైపోయారు. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు నాయన, వారికంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారము కాదు, గొప్పవారము కాదు, అందచందాలు కలిగిన వారము కాదు నాయన. అయినప్పటికీ నీ ఉచితమైన కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకై మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ఈ వారంలో జరిగే ప్రతి కార్యక్రమములోనూ నీ సన్నిధి ఉంచండి అయ్యా. మరి నీవు చేసేది ప్రతిదీ అద్భుతమైన అయినా నీకు స్తోత్రం. నీ కార్యములను నూతనపరచండి ప్రభువా. నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. శుక్రవారం ఉపవాస ప్రార్థన బట్టి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము నాయన. అనేక మంది వచ్చి నీ సన్నిధిలో విజ్ఞాపన చేసి విడుదల పొందటానికి సహాయం చేయండి. వందనాలు ప్రభువా. ఈ దినం మరొకసారి నాతో, మాతో కూడి ఉన్న ప్రజలతో మీరు మాట్లాడి ఉన్నారు అయ్యా. నా మాట వ్యర్థము కానీ నీ మాట శ్రేష్టమైనది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అవును ప్రభువా, మరొకసారి నీ మాటను మా హృదయాల్లో ఉంచుకొని విశ్వాసమును డాలు పట్టుకొని ఆత్మ ఖడ్గమును ధరించి, వాక్యమనే శక్తివంతమైన ఖడ్గమును ధరించి మేము ఈ భూమి మీద జీవించటానికి నీ కృప దయచేయమని మరొకసారి ఎత్తబడిన కానుకలను బట్టి, దశమ భాగములను బట్టి, ప్రథమ ఫలాలను బట్టి, కృతజ్ఞతార్పణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా, మరొకసారి మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ ఈ కోడికంతటిలో నీ సన్నిధి నుంచినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, రాలేని వారిని, రాని వారిని మీరు దర్శించి ఏమైనా బలహీనులుగా ఉంటే బలపరిచి శక్తిని దయచేయండి. వచ్చే పునరుత్థాన దినమున నీ సన్నిధిలో కనపడే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులు కానీ వారి విశ్వాస పరిమాణమును బట్టి దీవించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు నీ ముందు తలవంచిన నీ బిడ్డలకును, లోకములోని సకల పరిశుద్ధులకును, వాక్యము విని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి హృదయమునకును, లైవ్లో దూరాన సమీపాన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి హృదయమునకును సదాకాలము తోడేయండి, సర్వసత్యములోనికి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్. హిందూ దేశమంతయు ఎప్పుడు యేసుకు సొంతమగుచున్నదో, అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలో కావలెను.
అంధకారం తొలగి వెలుగొందు కాలము తొందరలో కావలెను. జయరాజు యేసు చెండ క్రీద సేవకు వస్తీమి. బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి, త్వరలో రానున్న నజరేయుడైన యేసుకి, బోలో క్రీస్తు మహారాజుకి. అందరికీ వందనాలండి, దైవాశీర్వాదాలు. రేపు సాయంకాలం 7 గంటలకి లైవ్ ప్రోగ్రాం జరిగిద్ది. అది మీ స్నేహితులకి, బంధువులకి తెలియపరచండి. ఈ ఆన్లైన్లో జరిగే పరిచర్ను అనేకులకు ప్రోత్సాహకరంగా, దీవెనకరంగా ఉండటానికి మీరు సాధనాలుగా ఉండండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. Hey there! Is today your first time here? Or maybe your first time in a while? If so, maybe you're wondering exactly who we are and what this church is all about. Well, we'd like you to know that we're a group of ordinary people who are on an amazing journey together, following Christ. Our guide is the Bible because it's the divinely inspired Word of God, and it will never take us in the wrong direction. Along the way, we hope you'll see that we are welcoming and spiritually passionate, and that getting to know you is a big deal to us. We know that the road is rough sometimes, but we'll work really hard to bring you practical and relevant messages to equip and encourage you through life's ups and downs. We want you to know that we care about this community, and we believe that it's our job to make it a better place. So, no matter who you are or where you've been, we're glad you're here with us today, and we hope that you'll join us on our journey, following Christ and living out His plan for us. So, welcome to church.